మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. దాదాపు మనం 12 వచనాల వరకు చదవాలి, కానీ మొదటి 3 వచనాలు చదువుకుందాం. కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుష్యుని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ నమ్మకం గల మా ప్రియ పరలోక ప్రభువా, మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఏ మంచి లేని మా జీవితంలో మమ్మల్ని ఇంతవరకు కాపాడి సంరక్షించి పోషిస్తూ సజీవులుగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ప్రతిసారి మీ సన్నిధిలో మేము ప్రవేశించి నీ లేఖనాలను ధ్యానం చేయడానికి మీరు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. ఈ స్థలంలో మీరే మాకు తోడుగా ఉండండి. కొద్ది వాక్యముని గ్రంథములో నుండి ధ్యానం చేయడానికి సహాయం చేయమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మార్కు సువార్త 2వ అధ్యాయము మొదటి వచనంలో, కొన్ని దినములైన పిమ్మట ఆయన మరలా కపెర్నహూములోనికి వచ్చెను. యేసు ప్రభు ఆయన పుట్టినటువంటి స్థలము బెత్లెహేము, ఆయన పెరిగిన స్థలము నజరేతు, ఆయన విశ్రాంతి తీసుకునే స్థలము బేతనియ, ఆయన పరిచర్య కేంద్రంగా కపెర్నహూము అనే పట్టణాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. యెరూషలేము ఆ ప్రాంతము యేసు ప్రభు సిలువేయబడి చనిపోయి ఆయన పాతిపెట్టబడి తిరిగి లేచిన ప్రదేశముగా మనం బైబిల్లో చదువుతాం. కాబట్టి ఇక్కడ యేసు మరలా కపెర్నహూములోనికి వచ్చెను అనే మాట మనం చూస్తున్నాం. మార్కు సువార్తలో ఇక్కడ ఈ మొదటి అధ్యాయం 21వ వచనంలో మొదటిసారి కపెర్నహూములోనికి వెళ్ళాడు. అంతటా వారు కపెర్నహూములోనికి వెళ్ళిరి అనే మాట 1వ అధ్యాయం 21వ వచనంలో రాయబడింది. ఇక్కడ 2వ అధ్యాయంలో మొదటి వచనంలో మరలా కపెర్నహూములోనికి ప్రభు వచ్చాడు. ఆ కపెర్నహూము అనే పట్టణములో ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఎవరిది అంటే పేతురు ఇల్లు. పేతురు గారింటికి మొదటి అధ్యాయంలో వచ్చాడు, మరలా 2వ అధ్యాయంలో కూడా పేతురు గారింటికి వచ్చాడు. ప్రియులారా, యేసు ప్రభు ఈ లోకంలో శరీరధారిగా జీవించినప్పుడు అన్ని గృహాల దగ్గరికి అందరూ ఇళ్లల్లోనికి ప్రభు వెళ్ళలేదు.
ప్రభు చాలా తక్కువ మంది గృహాల్లోనికి వెళ్ళాడు. ఇక్కడ కపెర్నహూములో పేతురింట్లోనికి ప్రభు వచ్చాడు. లూకాసు వార్తలో 10వ అధ్యాయం 38వ వచనంలో మార్తా మరియాల ఇంటిలోనికి వెళ్ళాడు, బేతని అనే గ్రామంలో. లూకాసు వార్త 7వ అధ్యాయంలో సీమోను అనే పరిసేని ఇంటిలోనికి వెళ్ళాడు. కాబట్టి ప్రభు అందరి ఇళ్లలోనికి ఆయన వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు అంటే, ఆయనకు ఏ ఇల్లు యోగ్యమైనదో ఆ ఇంటిలోనికే ప్రవేశించాడు. శిష్యులతో కూడా అదే చెబుతాడు. లూకాసు వార్త 10వ అధ్యాయము 5-6 వచనాలు ఏముంటుందంటే, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు, ఏ గ్రామంలోనైనా మీరు ప్రవేశించినప్పుడు, అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఎవడు యోగ్యుడు అంటాడు. ఏమండి? 10వ అధ్యాయము లూకాసు వార్త 10వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చదివితే, త్రోవలో ఎవరైనా కృష్ణుల ప్రశ్నలు అడగవద్దు, మీరు ఏ పట్టణంలోనైనా ప్రవేశించినప్పుడు ఆ ఇంటికి సమాధానమని మీరు చెప్పమన్నాడు. సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును అంటాడు. అంటే సమాధాన పాత్రుడు ఉండేటువంటి ఇల్లు అంటే యేసు ప్రభు ఉండేటువంటి గృహము, అంటే యోగ్యమైనటువంటి గృహము. దేవుని దృష్టికి ఏ ఇల్లు యోగ్యమైనదిగా ఉందో ఆ ఇంటికి ప్రభు వెళుతూ ఉండేవాడు. ప్రియులారా, ప్రతి ఇంటిలో ప్రభు ఉండాలని ఆశపడతాడు. ప్రతి గృహములో మన ద్వారా ప్రభు ఉండాలని ఆశపడతాడు. కానీ మనము యోగ్యముగా లేకపోతే, అర్హులముగా లేకపోతే ప్రభు మన ఇంట్లో ఉండటానికి ఆయన ఇష్టపడడు. సమాధాన పాత్రుడైనటువంటి దేవుడు ఉండటానికి ఆయన ఇష్టపడడు. కనుక ఏ గృహమైతే దేవుని దృష్టికి యోగ్యమైనది ఉంటుందో ఆ గృహములో ప్రవేశించటానికి ప్రభు ఇష్టపడతాడు. కాబట్టి ప్రభు ఒక ఇంటికి వెళ్ళినప్పుడు, ఆ ఇంటిలో ప్రభు ఉన్నప్పుడు, ప్రియులారా, ఇక్కడ ఈ మార్క్స్ వార్త 2వ అధ్యాయము 2వ వచనము నుండి 12వ వచనం వరకు మనం చూస్తే, ప్రభు ఆ ఇంటిలో ఉన్నప్పుడు ప్రియులారా ఆ ఇల్లు ఎలాగుందో కొన్ని విషయాలు మనము ఈ వాక్యములో చూస్తాం. మొదటిది చూడండి, 2వ వచనము, ఆయనే ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటైనను స్థలము లేకపోయెను. చూసారా, అనేకులు కూడి వచ్చే గృహముగా ఉంది ఈ గృహం. పౌలు ఇలాగ రాస్తాడు, మనము విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేదుము అంటాడు గలతీ పత్రికలో. అంటే ఒక విశ్వాసి యొక్క గృహము ఎలాగుంటుందంటే అనేకులు కూడి వచ్చే గృహముగా ఉంటుంది. ఏమండి? ఎవరు రాని గృహముగా ఉండకూడదు. అంటే దేవుని బిడ్డలు అనేకులు కూడి వచ్చేటువంటి ఒక గృహముగా ఉండాలి. ప్రభు ఉన్నటువంటి ఇల్లు అలా ఉంటుంది. అక్కడ ప్రభు ఉన్నాడని చాలామంది విని అనేకులు ఆ స్థలానికి కూడి వచ్చారంట ప్రియులారా. కాబట్టి విశ్వాసులు విశ్వాస గృహానికి చేరవలసిన వారై ఉన్నారు. పరిశుద్ధుల గృహానికి చేరవలసిన వారై ఉన్నారు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పరిశుద్ధులు, విశ్వాస గృహానికి చేరినప్పుడు పౌలు చెప్పినట్లుగా విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల మనము మేలు చేదుము అంటాడు. గలతీ పత్రికలో ఆ మాట చూడండి, 5వ అధ్యాయం అనుకుంటా. ఇక్కడ పౌలు చెబుతాడు, 6వ అధ్యాయము 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేదుము. చూసారా, విశ్వాస గృహానికి చేరిన వారి ఎడల అంటే విశ్వాస గృహమునకు విశ్వాసులు చేరవలసిన వారు. ఆ ఇంటిలో ప్రభు ఉన్నాడు, ఆ స్థలములో ప్రభు ఉన్నట్టుగా కనబడుతుంది. కాబట్టి ఆ స్థలానికి వెళ్ళాలి అని అనేకులు వస్తూ ఉంటారు. వారికి కూడా మనం ఏం చేయాలి? మేలు చేయాలి. అంటే వారికి ఆతిథ్యం ఇచ్చేవారిగా మనం ఉండాలి ప్రియులారా. కనుక యేసుక్రీస్తు ఉన్నటువంటి గృహము అది ఎలాంటిది అంటే అనేకులు కూడి వచ్చేటువంటి గృహముగా ఉండాలి. మనం మాత్రమే ఉండేదిగా ఉండకూడదు. ఆత్మీయ సహవాసం అంటే, విశ్వాస సహవాసం అంటే అదే, సంఘ సహవాసం అంటే అదే, అనేకులు కూడి వచ్చేటువంటి గృహముగా మనకు ఉండాలి. మరి ఈ గృహగుడులు పెట్టేది అందుకే మనము ప్రతి ఇంటిలో ప్రవేశించాలి. ప్రతి ఇంటిలో ప్రవేశించినప్పుడు మనకి వారు మేలు చేస్తారు, ఆతిథ్యం ఇస్తారు. కాబట్టి యేసుక్రీస్తు ఏ గృహములోకి వెళ్ళినా అక్కడ అనేకులు వచ్చుటను బట్టి ఆయన ఆ గృహాల్లో మరుగై ఉండలేకపోయాడు. ఏమండి, ప్రభు ఏ ఇంటిలోనికి వెళ్ళినా ఆ ఇంటిలో ఆయన మరుగై ఉండలేకపోయాడు. మార్కు సువార్త 7వ అధ్యాయంలో ఇక్కడ 24 వచనం ఉందంటే, ఆయన అక్కడ నుండి లేచి తూరు సీదోన్ల ప్రాంతమునకు వెళ్ళి ఒక ఇంట ప్రవేశించి ఆ సంగతి ఎవరికి తెలియకూడదని ఆయన తెలియకుండా పోవాలని కోరుకున్నాడంట ఆయన. కానీ ఆయన మరుగై ఉండలేకపోయాడు. చూసారా, ప్రభు ఉన్నటువంటి ఇల్లు అది మరుగై ఉండదు. ప్రభు ఉన్నటువంటి ఇల్లు అది మరుగై ఉండేటువంటిది కాదు. ప్రభు ఎలా ఉంటాడు మన ఇంట్లో అంటే మనతో పాటు ఉంటాడు. మనము ప్రభులో ఉన్నప్పుడు ప్రభు మనతో పాటు ఆయన మన ఇంట్లో జీవిస్తాడు. అన్నిలాగా ఏదో ఒక మూలన ఫోటోలు పెట్టి అలాగ ఉండడు ప్రభు. మన గృహాల్లో ప్రభు ఎలా నివసిస్తాడంటే మన ద్వారా ఆయన నివసిస్తాడు. కాబట్టి మన ద్వారా నివసిస్తున్నటువంటి ఆ ప్రభు ఉన్నటువంటి మన గృహాలకు అనేకులు కూడి వస్తారు. ఒకటి, అనేక మంది విశ్వాసులు వచ్చే గృహముగా ఉంది ప్రియులారా. రెండవది, 2వ వచనంలో మనకు కనబడుతుంది కదా, మార్కు సువార్త 2వ అధ్యాయం 2వ వచనంలో, గనుక వాకిటైనను వారికి స్థలము లేకపోయెను, ఆయన వారికి వాక్యము బోధించుచుండగా. ప్రియులారా, ఆ గృహము పేతురు యొక్క గృహము అనేకులు కూడి వచ్చిన గృహముగా ఉన్నది. రెండవది, దేవుని వాక్యము బోధించబడేటువంటి గృహముగా ఉన్నది. ఆ ఇంట్లో నుండి బయటికి ఏమొస్తుంది అంటే దేవుని వాక్యము వస్తుంది. కొంతమంది గృహాల్లో సినిమా పాటలు బయటకు వస్తూ ఉంటాయి. ఏమండి, మరి ఆ టీవీలో పెట్టినయో మరి మొత్తానికి మనకు తెలియదు, కానీ సినిమా పాటలు బయటికి వినపడతా ఉంటాయి. కొంతమంది పోట్లాటలు వినపడతా ఉంటాయి. కొంతమంది ప్రియులారా ఏదో రాజకీయ సంబంధమైన మాటలు కొన్ని కుటుంబాల్లోంచి వినపడతా ఉంటాయి. దేవుని బోధ ప్రియులారా బయటికి రావాలి, కానీ దేవుని వాక్యము
అనేది మన కుటుంబంలో నుండి రావాలి. ప్రభు ఉన్నటువంటి కుటుంబంలో నుండి ప్రియులారా బయటికి ఏం వినపడదంటే దేవుని వాక్యం వినపడాలి. పేతురింట్లో నుండి ఇప్పుడు దేవుని వాక్యము వినబడుతుంది. యేసుక్రీస్తు దేవుని వాక్యాన్ని బోధిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఒక ఊరు వెళితే మేము వెళ్ళవలసినటువంటి ఆ గృహానికి వెళ్ళాం. మేమిద్దరం కలిసి వెళితే ఆ ఇంట్లో నుండి వాక్యం బాగా వినపడుతుంది. ఏంటి వాక్యం వినపడుతుంది దగ్గరికి వెళ్ళి చూస్తే ఆ ఇంటి ఆయన ఏం చేస్తున్నాడు, బోధ చేస్తున్నట్టే చదువుతున్నాడు. ఆయన ఏమండి, యేసు తన శిష్యులతో కూడా సముద్రం వద్దకు వెళ్ళగా ఎట్లా చదువుతా ఉన్నాడు వాక్యాన్ని. మేమనుకున్నాం ఎవరికైనా బోధిస్తున్నాడు, ఎవరికైనా చెబుతాడేమో అనుకున్నాం. ఆయనకి చదువు తక్కువ అయినా కానీ ఆయన ఒకరికి బోధ చేస్తున్నట్టుగానే బయటికి వినపడుతుంది. చాలా సంతోషం అనిపించింది. ప్రియులారా, నిజంగా దేవుని వాక్యము ప్రియులారా మన గృహములో నుండి బయటికి రావాలి. దేవుని వాక్యం మన కుటుంబంలోంచి వినబడాలి. యేసు ఉన్న ఇల్లు అంటే, యేసు ఉన్న కుటుంబం అంటే దేవుని వాక్యం వినబడాలి. 118వ కీర్తనలో 15వ వచనంలో ఏముంటుందంటే, నీతిమంతుల గుడారములో నుండి రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. చాలామంది క్రైస్తవ జీవితంలో, చాలామంది జీవితాల్లో మందిరానికి వస్తేనే వాక్యం, మందిరానికి వస్తేనే పాటలు, మందిరానికి వస్తేనే ఆరాధన, ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమి ఉండదు. మరి అది ఎలాంటిది అంటే ఒక వేషధారణతో కూడిందన్నమాట. ఇప్పుడు వస్త్రధారణ అంటారు చూసారా? వస్త్రధారణ అంటే ఏంటి చెప్పండి? వస్త్రధారణ అంటే ఏంటి? వస్త్రాలు ధరించుకున్నవారు వస్త్రధారణ అంటారు. మరి వేషధారణ అంటే ఏంటి చెప్పండి? వేషధారణ అంటే ఎక్కడికి వెళితే అక్కడ దాన్ని వేషం వేసుకోవటం. చాలామంది జీవితాల్లో ప్రియులారా దేవుని మందిరంలోనే వాక్యం, వాళ్ళకి దేవుని మందిరంలోనే బైబిల్ తెరుస్తారు, దేవుని మందిరంలోనే వాక్యం చదువుతారు, ఇళ్ళలో వాక్యం చదవరు. ఆ దేవుని మందిరంలోనే పాటలు పాడతారు, ఇళ్ళల్లో పాటలు పాడరు. పాడతారా మీరు ఎప్పుడైనా? ఒక్కరున్నా ఇద్దరున్నా పాటలు పాడుకుని ఉదయం పూట రాత్రి పూట పాటలు పాడుకొని ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకునే అలవాటు ఉందా? అక్కడ ఉండదు. దేవుని సన్నిధికి వచ్చిన తర్వాతే పాటలు ఉంటాయి, దేవుని సన్నిధికి వచ్చిన తర్వాతే వాక్యం ఉంటుంది, వాక్యానికి అవకాశం ఇస్తారు. మరి ఎంత వేషధారణ చూడండి, ఎంత వేషధారులు చెప్పండి. ఇలాంటి వాళ్ళు ఎంత వేషధారణలు, వేషధారణ గల వాళ్ళు పిల్లలను కూర్చోబెట్టి లేక ఇద్దరు భార్యాభర్తలు కూర్చుని పాటలు పాడుకొని వాక్యం చదువుకునే ఆ అనుభవం, మన కుటుంబాల్లో నుండి మన గృహంలో నుండి పాటలు వినబడే, ఆ రక్షణను కూర్చిన ఉత్సాహ సునాదం వినబడే పరిస్థితి, దేవుని వాక్యం వినబడే ఆ పరిస్థితి ఉంటుందా? ఏది మరి మన యథార్థత? ఎక్కడో చోట బయటో చోట అన్నట్టుగా ఉంటే మనం వేషధారుల లిస్టులోనే ఉంటాం, వేషధారుల లిస్టులోనే ఉంటాం. ఒక రోజున ప్రభు అంటాడు, వేషధారులారా మీకు నియమింపబడిన స్థలంలోనికి వెళ్ళిపోయి అంటాడు. మీటింగ్లకు వస్తేనే వాక్యము, మీటింగ్లకు వస్తేనే పాటలు, మందిరానికి వస్తేనే పాటలు, మందిరానికి వస్తేనే వాక్యం. అది సరైన క్రైస్తవ జీవితమో కాదు, అది వేషధారణతో కూడినటువంటిది. పేతురింటిలో ఏం వినబడుతుంది అంటే బోధ వినబడుతుంది, దేవుని వాక్యం వినబడుతుంది. ప్రియులారా, మన గృహాల్లో దేవుని వాక్యం వినబడాలి, దేవుని గూర్చిన ఉత్సాహ సునాదం వినబడాలి. అప్పుడు దేవుడు మనల్ని చూసి ఎంతో సంతోషిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ గృహంలో ఇంకా ఏముంటుంది అంటే ప్రియులారా, మనం చదువుతూ ఉంటాం చూడండి. మార్క్స్ వార్త 2వ అధ్యాయము ఇక్కడ
5వ వచనాన్ని మనం చదువుతున్నాం. యేసు వారి విశ్వాసమును చూసి, కుమారుడా, నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పెను. ప్రియులారా, యేసు ఉన్న ఇంటిలో పాప క్షమాపణ దొరుకుద్ది. వారి పాపాలు క్షమించబడతాయి. యేసు ఏ ఇంటిలో ఉంటాడో ఆ ఇంటిలో ఉన్న వారికి పాప క్షమాపణ దొరుకుద్ది. అంటే ఏం జరుగుద్ది? రక్షణ కలుగుద్ది, రక్షణ దొరుకుద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ 4 మనుష్యులు ఆ రోగిష్ఠుని పక్షవాయు గలవాడిని తీసుకొచ్చారు. పక్షవాయు గలవాడిని 4 తీసుకొచ్చారు. ఈ 4 అతన్ని మోసుకొచ్చారు. ఎంతో ప్రయాసపడి ఇంటిపై కప్పు తీసి కిందకి దింపారు. ఈ 4 గురించి మనం ఆలోచిస్తే వీళ్ళకి ఎంత భారం తీసుకున్నారో చూసారా? ఆ పక్షవాయువు గలవాడు గురించి ఎంత భారం తీసుకున్నారో చూసారా? కొత్త నిబంధనలో ఈ 4, పాత నిబంధనలో ఒక 4 కనపడతారు. ఇశ్రాయేలీయులకి కరువు వచ్చినటువంటి దినాల్లో యెహోరాము పరిపాలన చేస్తున్నప్పుడు ఆ 4 కుష్ఠరోగులు, ప్రియులారా, ఆ దేశంలో నుండి బయటకు వస్తారు. చుట్టూ సిరియనులు, శత్రువులు గుమ్ముగూడి ఉంటారు. బయటకు వస్తే ఎవడైనా చంపేద్దాం అన్నట్టుగా వాళ్ళు ఆహార పదార్థాలు తెచ్చుకుని ఆ దేశం చుట్టూ కాపలా కాస్తూ ఉంటారు, కనిపెడతా ఉంటారు. ఇశ్రాయేలీయులు ఎవరు బయటకు వస్తారా వారిని చంపేద్దామని. 4 కుష్ఠరోగులు, వారు ఎక్కడున్నా మనం కరువుతో చచ్చిపోతాం, బయటికి వెళ్ళినా వాళ్ళు చంపేసేస్తారు. కాబట్టి వాళ్ళ చేతుల్లో చచ్చిపోదామని బయటకు వచ్చేస్తారు. జరిగిన సంగతి ఏంటి అంటే, దేవుడు ఆ సిరియనులకు యుద్ధధ్వని వినిపించేసరికి సిరియనులు పారిపోతారు. ఆహార పదార్థాలు, పిండి బస్తాలు అక్కడ యుద్ధ పంక్తిలో పడిపోయి ఉంటాయి. అప్పుడు ఈ 4 కుష్ఠరోగులు, ప్రియులారా, ఇది చూస్తారు. ఈ పిండి, యావల పిండి, ఈ ఆహార పదార్థాలు చూసి వెళ్ళి రాజుతో చెబుతారు. రాజా, మేము మన దేశపు బయటికి వెళ్ళాము. ఆ యుద్ధ పంక్తిలో సిరియన్లు ఎవరు లేరు. ఆహార పదార్థాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోయి ఉన్నాయి. కాబట్టి ఆహార పదార్థాలు మనం తెచ్చుకుంటే మన ప్రజలకు ఉపయోగపడతాయి అంటే రాజు నమ్మడం. ఏమండి, మేము నిజం చెబుతున్నాం రాజా అంటే నమ్మడు రాజు. నిజం చెబుతున్నామంటే ఎప్పుడుకో ఒక వ్యక్తిని వాళ్ళతో పంపిస్తాడు. వెళ్ళి చూస్తే ఎక్కడికక్కడే ఆహార పదార్థాలు పడి ఉంటాయి. ప్రియులారా, ఆ 4 కుష్ఠరోగులు ఆ ప్రజల విషయమై ఎంత భారం తీసుకున్నారో చూడండి. వాళ్ళు 4 అనుకుంటారు, అరే మనం ఇక్కడే మనం తినేసేసి ఇక్కడ ఉండటం మంచిది కాదు. ఈ సంగతి మన రాజుతో కూడా చెబుదాం, మన ప్రజలు కూడా తృప్తిగా తింటారు, కరువుతో ఉన్నారు అని చెప్పి రాజుతో చెబుతారు. ప్రియులారా, వారికి ఉన్న మంచి ఆలోచన. ఏమండి, ఒక్కడైతే పర్వాలేదు, 4 కదా, 4 ఒక మంచి ఆలోచన మీద ఉన్నారు. కాబట్టి ఆ ప్రజల విషయమై భారం తీసుకొని, ప్రియులారా, ప్రజలందరూ కూడా ఆహారము తినటానికి, రొట్టెలు చేసుకొని తినటానికి, అప్పుడే ₹1 సన్నని మానుడు పిండి, మానిగ పిండి ఏర్పాటు చేయబడిందని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఆ రోజున ఆ కరువులో ఉన్నటువంటి ప్రజల యొక్క భారం తీరటానికి ఆ 4 ప్రియులారా ఎంతో ఏర్పాటు చేయబడ్డారు. భారం మోసారు వాళ్ళు. ఆ 4 మనుష్యులు, కుష్ఠరోగులు, వాళ్ళు పైగా మంచోళ్ళు కాదు. ఆ ప్రజల యొక్క భారాన్ని వాళ్ళు గ్రహించగలిగారు, వారికి ఆహారం పెట్టగలిగారు. ఇక్కడ కూడా 4 మోసుకొచ్చారంటే వీళ్ళు మంచం మీద 4 వీడిని మోసుకొచ్చారు. ఈ విషయాన్ని మనం బాగా ఆలోచిస్తే ఈ 4లో మనం కూడా ఉండాలి. ఏమండి,
ఒక వ్యక్తిని ప్రియులారా ప్రభు దగ్గరకు తీసుకుని వచ్చేటువంటి ఆ పరిస్థితులు మనకు ఉండాలి. ఈ నలుగురు ఒక మాట మీద కూడి వాడిని మంచంలో వేసుకొని, వాడు కాళ్ళు పనిచేయట్లేదు, చేతులు పనిచేయట్లేదు, శరీరం పనిచేయట్లేదు, బలహీనుడిగా ఉన్నాడు. వాడిని నలుగురు కూడా 4 మూల పట్టుకొని మంచం తీసుకొచ్చి మోసుకొచ్చి ఇంటికి పైకి ఎక్కించి ఇంటి కప్పు తీసి అక్కడి నుండి కిందకి మంచంతో పాటే ప్రభు దగ్గరికి దింపేశారు. వీడు రక్షణ పొందటానికి ఆ నలుగురు ప్రయాసపడ్డారు. ఒక వ్యక్తి రక్షణ పొందటానికి మరి మనం ఎంతమంది ప్రయాసపడుతున్నాం? ఏమండి, మన ఇంట్లో వారిని రక్షించుకోవడానికి మనం ఎంతమంది ప్రయాసపడుతున్నాం? మనం ఎంతగా భారం తీసుకుంటున్నాం? వాళ్ళు పైనుండి యేసు ప్రభువా ఇదిగో ఈ వ్యక్తిని మేము దింపుతున్నాం, వీడు రోగిష్టి, పక్షవాయువు కలిగిన వాడు. పక్షవాతం అనేది అసలు మనుషులకి ఎందుకు వస్తుందంటే, ఏమండి, చాలామందికి పక్షవాతాలు ఎందుకు వస్తాయి అంటే వారు చేసే దుర్మార్గ పనులు బట్టే వస్తాయి. కాబట్టి ఈ వ్యక్తి ఒక భయంకరమైన పాపి, ఇతను పక్షవాతముతో జీవిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు మోసుకొచ్చి పైనుండి పెంకులు తీసి ప్రభు దగ్గర దింపేశారు. కప్పు తీసి ప్రభు దగ్గర దింపి ప్రియులారా ప్రభుతో చెబుతున్నారు. అప్పుడు యేసు ప్రభు అంట వారి విశ్వాసము చూసి, ఎవరి విశ్వాసం చెప్పండి, ఎవరి విశ్వాసం? వారి విశ్వాసము చూసి వాడి పాపాలు క్షమించాడంట. వాడికి రక్షణ, పాపాలు క్షమించడం అంటే వాడికి రక్షణ కలగజేశాడు. ప్రియులారా, మన ఇల్లు లేక మనం ఉండేటువంటి స్థలము ఎవరికి రక్షణ కలగజేస్తుంది? ప్రియులారా, అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 31వ వచనంలో ఏముందంటే, అక్కడ చెరసాల నాయకుడి ఇల్లు మనం కనపడద్ది. చెరసాల నాయకుడి ఇంట్లో ప్రియులారా అక్కడ రాయబడిన మాట ఏమిటంటే 31వ వచనం ఏముంది? ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము, నీవును నీ ఇంటి వారును రక్షణ పొందుతారు అని రాయబడింది. నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచుము. ప్రియులారా, ఇది గొప్ప వాగ్దానం. కొత్త నిబంధన క్రైస్తవులుగా మనకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే ఇదే. దీన్ని ఎత్తి మనం ప్రార్థన చేయాలి. మన ఇంట్లో ఎవరికైనా రక్షణ లేకపోతే మనం వారి కోసం ప్రార్థన చేసేటప్పుడు ఇలాగా చేయాలి. ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుము, నీవును ఇంటి వారు రక్షించబడతారని చెప్పావుగా ప్రభువా, మీ దాసుల ద్వారా పలికావు కదా అని మనము ఎత్తి ప్రార్థించవలసిన వారు. మన గృహాలు ఎలాగుంటున్నాయి అంటే ప్రియులారా, రక్షణ మన గృహాల ద్వారా ఏమాత్రం కూడా కనబడట్లేదు. చూడండి, ఇంట్లో ప్రియులారా ఇల్లు ఎలాగుందంటే రక్షణ కలగజేసే కుటుంబముగా ఉంది. రక్షణ కలగజేసే కుటుంబంగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నలుగురు వలె మనం కూడా భారం తీసుకోవాలి. ఏమండి, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 2వ వచనమేనా ఉంటుంది కదా, అక్కడ 3వ వచనంలో ఉంటుంది కదా. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం ఏముంటుంది? చదవండి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 3వ వచనం చదవండి. మీరును వారితో కూడా బంధింపబడినట్లును బంధకములో ఉన్న వారిని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. మీరును శరీరముతో ఉన్నారు గనుక కష్టములో అనుభవిస్తున్న వారిని, అది మనం ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి అంటే బంధకముల్లో ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కష్టములో ఉన్నవారిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి నిమిత్తమై ప్రియులారా మనం ఒక గుంపుగా ప్రభువుకి మొరపెట్టవలసిన వారమై ఉన్నాం. ఈ నలుగురు
ఆ వ్యక్తిని తీసుకొచ్చి పైనుండి యేసు ప్రభుతో చెబుతున్నారు, యేసు ప్రభువా, ఇదిగో ఈ వ్యక్తిని మీరు దర్శించండి, ఈ వ్యక్తిని మీరు ముట్టండి అని ప్రభుతో చెబుతున్నారు. ప్రియులారా, ఆ ఇంటిలో ఏమండి విజ్ఞాపన చేసేటువంటి ఆ నలుగురు వ్యక్తులు వారి యొక్క విశ్వాసమును బట్టి, వారి యొక్క విజ్ఞాపనను బట్టి ప్రభు ఆ వ్యక్తి యొక్క పాపములు క్షమించాడు. కాబట్టి ఆ ఇల్లు ఎలా ఉందంటే రక్షణ కలగజేసే ఇల్లుగా ఉంది. ఆ ఇల్లు రక్షణ ఇచ్చేటువంటి గృహముగా ఉంది. పేతురు ఇల్లు ప్రియులారా బయటి వాళ్ళు రక్షణ పొందే గృహముగా ఉంది ప్రియులారా. కాబట్టి మన గృహాలు, ప్రభు ఉన్నటువంటి గృహాలు ఎలా ఉంటాయంటే అనేక మంది విశ్వాసులు కూడి వచ్చే గృహముగా ఉంటుంది. ప్రభు ఉన్న గృహం ఎలా ఉంటుందంటే దేవుని బోధ, దేవుని కూర్చున్నటువంటి రక్షణ సునాదం వినబడే గృహముగా ఉంటుంది. నేను అప్పుడప్పుడు చెబుతూ ఉంటా కదా, మా అమ్మమ్మ మా తాత వాళ్ళు దేవం ముడి పెట్టుకుని పాటలు పాడతానే ఉండేవాడు, వాక్యం చదువుతూనే ఉండేవాడు. చచ్చిపోయే వరకు అలాగే చేశారు వాళ్ళు. దీపం బుడ్డి, కరెంట్ లేదు. ఏమండి అంటే ఆ కుటుంబంలో నుండి క్రీస్తు ఎలాగా బయటకు వస్తున్నాడు. ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇల్లు ఇప్పుడు మందిరం ఏర్పడింది. అక్కడ ఆ ఇంటిలో మందిరం ఏర్పడింది. ఓ పాస్టర్ గారు సేవ చేస్తున్నాడు. చూసారా ప్రియులారా, యేసు ఉన్నటువంటి గృహములో నుండి బోధ, దేవుని కూర్చున్నటువంటి కీర్తనలు, పాటలు రావాలి. మనము వేషధారులుగా ఉండకుండా మన కుటుంబాల్లో కూడా మనము వాక్యాన్ని చదివేవారిగా, వాక్యాన్ని చెప్పుకునేవారిగా, పాటలు పాడేవారిగా మనం ఉండాలి. ఇక్కడే పాఠం కాదు, మైకులు పట్టుకును లేకపోతే మైకులు లేకుండాను ఇక్కడితోనే ఆగిపోకూడదు మన భక్తి జీవితం. మందిరంతో ఆగిపోకూడదు. ఆదివారం వస్తాం, ఇక్కడితో ఆగిపోతాం, మళ్ళీ ఆదివారం వస్తాం, మళ్ళీ ఈ మధ్యలో అంతా ఏమైపోతుంది చూడండి, వేషధారణ బ్రతికే కదా. కాబట్టి యేసు ఉన్నటువంటి కుటుంబము బోధ వచ్చేటువంటి కుటుంబముగా, రక్షణ సునాది వినబడే కుటుంబంగా ఉండాలి. మూడవది ప్రియులారా, రక్షణ కలగజేసే కుటుంబముగా ఉండాలి ప్రియులారా. నాలుగవది చూడండి, 2వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదివితే ఇక్కడ చదువుదాం చూడండి. పక్షవాయువు గలవానిని చూసి నువ్వు లేచి నీ పరిపెత్తుకుమని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను నేను. తక్షణమే వాడు పరిపెత్తుకొని లేచి పోయాడు. చూసారా, వీడికి రక్షణ వచ్చింది. రెండోది ఏంటంటే స్వస్థత వచ్చింది. ఏమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆ ఇంటిలో స్వస్థత కార్యము జరిగింది. ప్రియులారా, మన గృహాలు అలాగా స్వస్థత కార్యాలు జరగాలి. మనము ప్రభు పాదాలు పట్టుకున్నప్పుడు ప్రభు మనను స్వస్థపరుస్తాడు. మనమేం చేస్తాం? తొందరపడి ఎక్కడెక్కడికో పరిగెత్తా ఉంటాం, కంగారు ఎక్కువైపోతూ ఉంటుంది. దేవుడు పుట్టించాడు, బతికించడానికి పుట్టించాడు, సంపటాకు పుట్టించాడు. చచ్చిపోతామనే భయం, ఏదైనా వచ్చిందంటే చాలు చచ్చిపోతామనే భయంతో అక్కడక్కడ పరిగెత్తా ఉంటాం. మన కుటుంబాలు స్వస్థత కేంద్రాలుగా మారిపోవాలి. ఏమండి, ఈ పక్షవాయు గలవాడిని, ఎవరే బాబు నువ్వు కోనేటిలోనికి రా, నిన్ను బాగు చేస్తానన్నాడా? నువ్వు స్వస్థతశాలలోనికి రా, నిన్ను బాగు చేస్తానన్నాడా? లేకపోతే నువ్వు యెరూషలేము పట్టణంలోకి రా, నిన్ను బాగు చేస్తానన్నాడా? అనలేదు. అక్కడే అతన్ని బాగు చేశాడు. లేచి నీ పరిపెత్తుకుని నడు అన్నాడు.
వెంటనే వాడు కాళ్ళు చేతులు నరాలు అన్నీ కూడా సరైపోయి ఒక్క దెబ్బతో లేచి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. మన కుటుంబాలు స్వస్థత కేంద్రాలుగా మారాలి. ఏమండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నలుగురు ఆ వ్యక్తిని గూర్చి భారం తీసుకున్నారు. ఈ వ్యక్తికి రక్షణ ఆ కుటుంబంలో నుండి వచ్చింది. ఎవరి కోసం మనం భారం తీసుకుంటున్నాం? బైబిల్లో అందుకే రాయబడింది, సహోదరుల ఐక్యత కలిగి జీవించుట ఎంత మేలు, ఎంత మనోహరము. ఏదైనా మనకి అనారోగ్య పరిస్థితి వచ్చినప్పుడు ఒక ముగ్గురు నలుగురిని పిలిపించుకొని ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు తప్పకుండా ఏం చేస్తాడు? స్వస్థపరుస్తాడు. అది జ్వరమైనా మరొకటైనా ఏమండి, అది ఏదైనప్పటికీ కూడా దేవుడు మనం ఉన్న స్థలంలోనే ఆయన మనను బాగు చేస్తాడు. ఇది మాత్రం వాస్తవం. నేను చచ్చిపోయే పరిస్థితిలో మనం చెప్పా కదా, మా అమ్మ నా దగ్గర ఉండి ప్రార్థన చేసింది. ఆ ఒక్కతే ప్రార్థన, ఇక మా ఇంట్లో ఎవరు ప్రార్థన లేదు. నన్ను పుడుకోబెట్టి నా దగ్గర ఉండి ప్రార్థన చేస్తూ ఉండేది. అలాగా ప్రియులారా కొన్ని దినాలు చేసింది, దాదాపు 2 దినాలు చేసింది. ఆ తర్వాత లేచి నిలబడ్డాను. ఆ తర్వాత హైదరాబాదు వెళ్ళామన్నమాట. కాబట్టి ప్రభు ఇంటిలోనే బాగు చేస్తాడు, ఎక్కడెక్కడికో వెళ్ళవసరం లేదు. ఏమండి, మందిరంలోనికి వెళ్ళాలి, సేవకుడి దగ్గరికి వెళ్ళాలి. మనం ఇంటిలోనే సరిగా ప్రార్థన చేసుకుంటే ప్రభు మన ఇంటిలోనే గొప్ప కార్యము చేస్తాడు. మన ఇల్లు స్వస్థత కేంద్రంగా మారిపోవాలి. మన పిల్లలు కూడా బాగుపడాలి. వాళ్ళకు బలహీనతలు వచ్చినా వాళ్ళు కూడా బాగుపడతారు. దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఏమండి, కాబట్టి మన కుటుంబాలు స్వస్థత కేంద్రాలుగా ఉండాలి. ఒకటి, అనేక మంది విశ్వాసులు కూడి వచ్చే గృహముగా ఉండాలి. రెండోది, బోధ రక్షణ సునాదం వినబడే కుటుంబాలుగా ఉండాలి. మూడోది, రక్షణ కలగజేసే కుటుంబాలుగా ఉండాలి. నాలుగోది, ప్రియులారా స్వస్థత కేంద్రాలుగా ఉండాలి. ఇలాగా ఈ 4 విషయాలు ఈ కుటుంబంలో నుండే వచ్చాయి బయటికి. కారణం ఏంటి? యేసు ఆ ఇంట ఉన్నాడు. యేసు ప్రభు ఆ ఇంట ఉన్నాడు. నిజంగా ప్రభువుని మనము మన ఇంట్లో చేర్చుకొని ప్రభు మనతో ఉంటే ఈ గొప్ప కార్యాలు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి దేవుడు ఆయన జరిగిస్తాడు. చివరిది, ఆ ఇంటి ద్వారా కలిగింది ఏంటి అంటే, ప్రియులారా 2వ అధ్యాయం 12వ వచనం ఏముందంటే, దేవుని మహిమపరిచారంట. అనేక మంది ఏం చేశారండి? చెప్పండి, ఏం చేశారు? దేవుణ్ణి మహిమపరిచారు. ఆ ఇంట్లో నుండి పక్షవాయువు గలవాడు పరిగెత్తుకుంటూ వెళతంటే అనేక మంది విభ్రాంతి పడి ఆశ్చర్యపడిపోయి వాడిని చూసి మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని చెప్పుకొని దేవుణ్ణి మహిమపరిచారు. అరే, పేతురు ఇంట్లో నుండి ఈ పక్షవాయువు గలవాడు బయటికి వెళ్తున్నాడు. వెళ్ళటమే వాడిని మోసుకెళ్ళారు, పైనుండి పడేశారు. ఇప్పుడేమో వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాడు. దేవుడు ఎంత గొప్పోడు! యేసు ప్రభు ఎంత గొప్పోడు! యేసు ప్రభుకి వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలని దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబము ద్వారా, మన ఇంటి ద్వారా దేవునికి మహిమ రావాలి. ఏం రావాలి? చెప్పండి, ఏం రావాలి? మహిమ రావాలి, మహిమ రావాలి. కాబట్టి ప్రభువుకు మహిమ రావాలి అంటే, ప్రియులారా, ప్రభువు మన ఇంట్లో
ఉండాలి, ఇలాంటి కార్యాలు జరగాలి. పేతురు ఇల్లు ప్రభు ఉన్నటువంటి గృహముగా ఉంది. ఈ ఇంటిలో గొప్ప కార్యాలు జరిగాయి. ప్రియులారా, ఈ ఇంటి ద్వారా దేవునికి మహిమ కలిగింది. ప్రియులారా, యెషయా గ్రంథంలో 43వ అధ్యాయంలో 7వ వచనం అదే చెబుతాడు కదా, దేవుడు ఎందుకు మనను ఏర్పాటు చేసుకున్నాడు, ఎందుకు మనల్ని పుట్టించాడు అంటే అక్కడ అంటాడు, నా మహిమ నిమిత్తం. ఎందుకు మనం కుటుంబంగా ఏర్పాటు చేశాడు? భార్యని పిల్లల్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? మన కుటుంబం ద్వారా అపకీర్తి రావాలని కాదు, మన కుటుంబం ద్వారా అవమానం రావాలని కాదు. ఏమండి, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం ఏముంటుందంటే, దేవుడు కలగజేసిన ప్రతి దానిని దాని పని నిమిత్తం కలగజేశాడంట. 16వ అధ్యాయం 4వ వచనం చదవండి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తమును కలగజేశాడు. చూసారా, దేవుడు ప్రతి వస్తువును దాని చెప్పండి దాని పని నిమిత్తం కలగజేశాడు. ఇప్పుడు ఆకాశం ఉంది, దాని ఎందు నిమిత్తం చేశాడు? దానికి ఒక పని ఉంది. ఆకాశంలో నుండి వర్షం రావాలి, ఆకాశంలో గ్రహాలు తిరగాలి, ఆకాశంలో నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు భూమి మీదకి వెలుగవ్వాలి. ఆ పని నిమిత్తం వాటిని పెట్టాడు పైన. ఇప్పుడు భూమి ఉంది, భూమి ఎందుకు పెట్టాడు చెప్పండి? భూమి ఎందుకు సృష్టించాడు దేవుడు? భూమిలో నుండి మంచి మంచి ఫలాలు రావాలి, చెట్లు మొలిసి ఫలాలు రావాలి, భూమిలో నుండి మంచి మంచి ఆహార పదార్థాలు రావాలి. అంతే కదా? భూమిలో నుండి వస్తే తింటున్నావా, లేకపోతే పైనుండి అక్కడ నుండి పడుతున్నాయా మనకి? చెప్పండి. కూర మొక్కలైనా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుండి వస్తున్నాయి. బియ్యం అయినా ఎక్కడి నుంచి వస్తున్నాయి? భూమిలో నుండి వస్తున్నాయి. దేవుడు సృష్టించిన ప్రతిదీ కూడా దాని పని నిమిత్తం పెట్టాడు. ఏమండి, కాబట్టి భూమిని ఎందుకు ఉంచాడు అంటే దాని ద్వారా కొంత పని ఉంది, అందుకే ఉంచాడు. చెట్లు ఎందుకు ఉన్నాయంటే అవి ఫలాలు ఇవ్వాలి, మనం తినాలి, వాటి కోసం దేవుడు ఉంచాడు. నదులు, సముద్రాలు ఎందుకు ఉంచాడు అంటే, నదులు ఎందుకు ఉంచాడు అంటే వాళ్ళకి మనుషులమైన మనకు మంచి నీరు కోసం ఉంచాడు. సముద్రాలు ఎందుకు ఉంచాడంటే, ఎందుకు ఉంచాడు సముద్రాలు? సముద్రంలో నుండి ఉప్పు వస్తుంది మనకి, సముద్రంలో నుండి చేపలు వస్తాయి, సముద్రంలో నుండి ఏమవుతాయి ఇంకా పైకి ఆవిరి వెళ్ళిపోయి వర్ష రూపంలో పైకి కిందకే పడుతుంది. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి వస్తువు కూడా దాని పని నిమిత్తమే సృష్టించాడు. మరి నిన్ను నన్ను కూడా ఎందుకు సృష్టించాడంటే చెప్పండి, ఎందుకు సృష్టించాడు? దేవుని చెప్పండి మహిమ నిమిత్తం. నీ ద్వారా నా ద్వారా దేవునికి మహిమ కలగాలి. నీ కుటుంబం ద్వారా నా కుటుంబం ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఏమండి, మన కుటుంబాల ద్వారా దేవునికి మహిమ కలగాలి. అంతేగాని ఓ చోట ఒక ఇంట్లో పెళ్ళి అవుతుంది, ఆ ఇంటి ఆవిడేమో కొన్ని సంవత్సరాల నుంచి ప్రార్థనకి వెళ్తుంది, ఆ ఇంటి యజమానుడు ప్రార్థనకి వెళ్ళడం. ఆ పిల్లోడు పెళ్లి చేయాల్సిన సమయం వచ్చినప్పుడు హిందువులు పెళ్ళి చేయడానికి నిశ్చయించుకున్నారు. హిందువులు పెళ్ళి జరిగిస్తున్నారు. పెద్ద మేళాలు పెట్టేసి ఊరంతా తిరుగుతా మోత చేస్తున్నారు. ప్రియులారా, కొంతమంది అనుకుంటున్నారు, 2-3 అనుకుంటున్నారు,
అరే అలా ఆవిడ ప్రార్థనకి వెళ్ళద్దు, ఏం ప్రయోజనంరా, హిందువులు పెళ్లి చేస్తున్నారు వాళ్ళు. ఇది అపకీర్త మహిమ చెప్పండి. దేవునికి మహిమనా లేకపోతే దేవునికి అపకీర్త చెప్పండి. చెప్పరేంటండి? దేవునికి ఎంత అపకీర్తి. ఆ ఇంటి ఆవిడ ప్రార్థనకి వెళ్ళొద్ది, కానీ ఆ ఇంటిలో వాళ్ళ అబ్బాయికి హిందువులు పెళ్లి చేస్తున్నారా. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ప్రియులారా, ఆ ఇంటి ద్వారా దేవునికి ఏమైనా మహిమ కలిగిందా అంటే దేవునికి అపకీర్తే తప్ప మహిమ కలగలేదు. మన ఇంటి ద్వారా దేవునికి మహిమ కలగాలి. ఫలానా కుటుంబము దేవుని నమ్ముకున్నారు, ఫలానా కుటుంబంలో నిజంగా ప్రభు ఉన్నట్టే ఉంటుంది, వాళ్ళ పిల్లలు వాళ్ళు ఎంతో భయం కలిగి బ్రతుకుతున్నారు అని ప్రజలు చెప్పుకున్నప్పుడు దేవునికి ఎంతో మహిమ కలుగుద్ది. దేవునికి ఎంతో మహిమ కలుగుద్ది. కాబట్టి దేవుని మహిమ నిమిత్తమే మనం సృష్టించబడ్డాం. మహిమ నిమిత్తమే ఒక కుటుంబంగా మనం ఏర్పాటు చేయబడ్డాం. పేతురు యొక్క కుటుంబము, ఇల్లు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంది ప్రియులారా. కారణం ఏంటంటే యేసు ఆ ఇంటిలో ఉన్నాడు. యేసు ఆ ఇంటిలో ఉన్నాడు. యేసు ఆ ఇంట్లో ఉండుటను బట్టి అనేక మంది విశ్వాసులు కూడా వస్తున్నారు పోతున్నారు. ఆ ఇంట్లో నుండి బోధ, సునాదం, రక్షణ గుర్చిన సునాదం వినబడుతుంది. ఆ ఇంట్లో రక్షణ కార్యం జరిగింది. ఆ ఇంట్లో స్వస్థత కార్యం జరిగింది. ఆ ఇంటిలో నుండి దేవునికి మహిమ కలిగింది ప్రియులారా. కాబట్టి మనం దేవునికి మహిమ తెచ్చేవారమైతే మన జీవితంలో దేవుడు ఏది కూడా మనకి కొదవ చేయడు. దేవునికి మహిమ తేనటువంటి వారమైతే ప్రియులారా మనం ప్రభు యొద్ద నుండి ఏది పొందుకోలేం. ఆకాను కుటుంబం ఉంది బైబిల్లో. ఆయన దేవుని ఎరిగిన వాళ్ళే కుటుంబం అంతా, కానీ వాళ్ళు అపకీర్తి తెచ్చారు, దేవునికి అపకీర్తి తెచ్చారు. ఆకాను దొంగతనం చేసి కొన్ని వస్తువులు దాచుకొని అవి బయటకు వచ్చేసరికి, దొంగ ఎప్పుడైనా బయటకు వస్తాడు కదా, దాగి ఉంటాడా? ఎంతకాలం దాగుతాడు? ఏమండి, పాపం చేసేవారు ఎంతకాలం దాగుతారు? దాగలేరు, ఎప్పుడోసారి బయటపడాల్సిందే. బయటపడ్డ తర్వాత యెహోషువ అంటున్నాడు, నీ దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి నువ్వు చేసిన దానిని ఒప్పుకోమంటున్నాడు. ఏమండి, నీ ద్వారా అపకీర్తి కలిగింది కాబట్టి ఇప్పుడైనా నీ ద్వారా నీ పాపాన్ని ఒప్పుకోవటం ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. ప్రియులారా, ఆకాను పిల్లలు, భార్య, వాళ్ళందరూ కూడా ప్రియులారా పశ్చాత్తాపడటానికి ఇష్టపడలేదు, ఒప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఆకాను ఇలా చేశానని చెప్పాడు కానీ పశ్చాత్తాపడి దేవునికి మహిమ తేవటానికి పూనుకోలేదు. అందుకే వారి కుటుంబం అంతా కూడా రాళ్లతో కొట్టబడి, ఏమండి, ఇశ్రాయేలు ప్రజలందరూ రాళ్లతో కొట్టి చంపేసేసి కాల్చేశారు. బైబిల్లో రాయబడిన మాట ఏమిటంటే, ఆకానును, తన పిల్లలను, తన భార్యను, తనకున్న పశువులను, తనకున్న సమస్తాన్ని కూడా బయటకు తోలేసేసి రాళ్లతో కొట్టి చంపేసేసి కాల్చేశారు. ప్రియులారా, ఆకాను అన్యుడు కాదు సుమా, అన్యుడు కాదు, భక్తిహీనుడైపోయాడు. భక్తిహీనుడుగా జీవించడాన్ని బట్టి కుటుంబం అంతా నాశనం అయిపోయింది. ఈ రాత్రి మనం ఒకసారి ఆలోచిస్తే దేవునికి మహిమ తెచ్చే బిడలంగా మనం ఉండాలి, అంతేగాని దేవునికి అపకీర్తి తెచ్చేవారిగా మనము ఉండకూడదు. ఆకాను దొంగతనం చేయటం బట్టి, దొంగతనం చేసేవాళ్ళని పూలదండలు వేసి ఊరేగెత్తారా?
చెప్పండి. దొంగతనం చేటును బట్టి దేవునికి ఎంత అపకీర్తి వచ్చేసింది. తద్వారా ఘోరమైన పరిస్థితులు అనుభవించాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి మన జీవితంలో మనము మన బిడ్డలు మనమందరం కూడా దేవునికి మహిమ తెచ్చేవారిగా ఉండాలి, కానీ దేవునికి అపకీర్తి తెచ్చేవారిగా ఉండకూడదు, అవమానం తెచ్చేవారిగా ఉండకూడదు. కాబట్టి ప్రభువు మనతో ఉంటే మన ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. ప్రభు మన ఇంట్లో లేకపోతే దేవునికి మహిమ రాదు, ఆ మహిమ బయటికి రాదు, దేవునికి మహిమ కలగదు ప్రియులారా. కాబట్టి ఈ రాత్రి వేళ పేతురు కుటుంబం వలె మన కుటుంబాలు యేసు ఉన్న కుటుంబాలుగా ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు. యేసు ఉన్న కుటుంబంలో విశ్వాసులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. యేసు ఉన్న కుటుంబంలో దేవుని వాక్యపు బోధ వినపడద్ది, రక్షణకు వచ్చిన సునాదం వినపడద్ది. యేసు ఉన్న కుటుంబంలో రక్షణ కార్యం జరుగుద్ది. కొర్నేలి తన ఇంటిలో సేవకుడు వాక్యం చెబుతున్నప్పుడు కొర్నేలి పిల్లలు వారందరూ కూడా రక్షణ పొందారు. కాబట్టి యేసు ఉన్న ఇల్లు అది రక్షణ కార్యం జరిగే కుటుంబంగా ఉంటుంది. యేసు ఉన్న ఇల్లు స్వస్థత కేంద్రంగా ఉంటుంది. యేసు ఉన్న ఇల్లు దేవునికి మహిమ తెచ్చేదిగా ఉంటుంది. కాబట్టి ప్రభువు మనతో, మన ఇంటిలో మనతో ఉండాలి. అప్పుడే మనకి గొప్ప ఆశీర్వాదం, దీవెన కలుగుద్ది. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి పేతురు కుటుంబములాగా మా కుటుంబాలు ఉండాలి ప్రభు అని ప్రార్థన చేద్దాం.